పీఎస్సీ మీటింగ్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల తీరుపైన సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులంతా నెగ్లెక్ట్గా ఉంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. అలాగే జూబ్లీహిల్స్ ఎన్నికపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ సూచించారు. ఉప ఎన్నికల్లో 3 పార్టీలు కలిసే దిగుతాయన్న ఆయన ఉప ఎన్నికను సమర్థవంతంగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతి అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని, క్రమశిక్షణ విషయంలో సీరియస్గా ఉండాలన్నారు. అలాగే పార్టీ కమిటీలలో సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పదవులను వెంటనే భర్తీ చేయాలని సూచించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, పీఎస్సీ మీటింగ్ ఓవరాల్ సారాంశం ఏంటి? సంధ్య, గాంధీభవన్లో ఈరోజు పీఎస్సీ సమావేశానికి సంబంధించిన కొన్ని అంశాలకు సంబంధించి చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా మరోసారి ఇన్ఛార్జ్ మంత్రుల తీరు విషయానికి సంబంధించి కూడా టాపిక్లో సందర్భంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రులతో కూడా ఇప్పటికైనా నెగ్లిజెన్స్ను వీడి వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేయాలంటూ కూడా కాస్త చురుకలు పెట్టిన పరిస్థితి ఉంది. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల సందర్భంగా కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్క మంత్రి కూడా యాక్టివ్గా పనిచేయాలి. ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉమ్మడి జిల్లాల వారిగా ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా ఉన్నారు కాబట్టి ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా ఖచ్చితంగా ఈ విషయానికి సంబంధించి అంతా కూడా సమన్వయం చేసుకుంటూ ఇక్కడెక్కడ ఏ విషయానికి సంబంధించి ఉన్న వాటిని అన్నింటి కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఈ రోజు సమావేశాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాల్లో భాగంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఈ టాపిక్ సందర్భంగా కూడా డిస్కషన్ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో చూసినట్లయితే ఇక్కడ సెటిలర్స్ ఓటర్స్ కాస్త ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే కూడా నేతలకు సూచించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడ వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికలకు వచ్చే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ కూడా అక్కడ సానుభూతి పరంగా అంటే సిట్టింగ్ స్థానం కాబట్టి చనిపోయిన వ్యక్తి భార్యనే పోటీ చేస్తుంది కాబట్టి అక్కడ సానుభూతి పరంగా వాళ్ళు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలంటే ఖచ్చితంగా అందరూ కూడా సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకెళ్లాలి. ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రిగా పొన్నం ప్రభాకర్కి దీనికి సంబంధించి కూడా బాధ్యతలు అప్పగించడం జరిగింది. దానికి సంబంధించి ఎన్నికలంతా కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి కూడా మిగతా జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా వీటిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలంటూ కూడా దీనికి ఈ విషయానికి సంబంధించి చెప్పడం జరిగింది. అయితే క్రమశిక్షణకు సంబంధించి కూడా మరోసారి టాపిక్ రావడం జరిగింది. క్రమశిక్షణ విషయంలో ఎవరు ఎలాంటి ఎంతటి పోస్టులో ఉన్నవారైనా సరే కనుక లైన్ దాటి కనుక వివరించినట్లయితే వారిపైన పార్టీ చూస్తూ ఊరుకునే లేదు, వారి విషయంలో కఠినంగా వివరించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ కన్నిటి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమర్థించిన పరిస్థితి అయితే మల్లికార్జున ఖర్గే కూడా ఖచ్చితంగా సీఎం చెప్పిన వాటిని అందరూ కూడా ప్రతి ఒక్కరూ పరిగణలోకి తీసుకోవాలి. ఆ విధంగానే పనిచేసినట్లయితేనే పార్టీ స్ట్రెంథెన్ అవుతుంది, ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మరోసారి అధికారంలోకి రావాలన్నా కానీ జాతీయ స్థాయిలో రాజకీయాలకు సంబంధించి కేంద్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దీన్ని అంతా బలోపేతం చేసుకుంటూ పునాది రాయిగా వేసుకుని ముందుకెళ్లాలంటూ కూడా ఖర్గే సూచన పరిస్థితి. సో మొత్తం మీద పాత కొత్త నేతలకు సంబంధించి అక్కడక్కడ కొన్ని డిస్టర్బెన్స్ నడుస్తున్నాయి కాబట్టి వీటిని సమన్వయం చేసుకునే బాధ్యత కూడా తీసుకునేందుకు మంత్రులు బాధ్యతగా తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కార్పొరేషన్ పదవులకు సంబంధించి కానీ అదేవిధంగా కొన్ని మార్కెట్ కమిటీ డైరెక్టర్ కానీ ఆ పోస్టులకు సంబంధించి వాటి విషయంలో పార్టీ నాయకులకు ఎవరికి ఇవ్వాలి ఏందనే దానికి సంబంధించి పార్టీ డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. పార్టీకి డిసైడ్ చేసేందుకు ఈ విషయంలో పీసీసీ చీఫ్ దీన్ని పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ చేసుకొని సమన్వయం చేసుకుంటూ ఎవరికి ఎలాంటి పోస్టులు ఇవ్వాలి కార్పొరేషన్లో కానీ అదేవిధంగా మార్కెట్ కమిటీకి సంబంధించి కానీ ఆ లిస్టు తయారు చేసి తనకి ఇచ్చినట్లయితే ప్రభుత్వ అధినేతగా దాన్ని ఆమోదింపజేసి వారికి పదవులు వచ్చే విధంగా నేను చూసుకునే బాధ్యత తనది. పార్టీకి ఎవరు పనిచేశారో వాటిని గుర్తించి ఆ లిస్టు జాబితాను ప్రిపేర్ చేసి తనకి ఇవ్వాల్సిందిగా కూడా పీసీసీ చీఫ్ కూడా సూచించారు. సో మొత్తం మీద ఈ పీఎస్సీ కమిటీకి సంబంధించి పార్టీ బలోపేతం పైన అదేవిధంగా నెక్స్ట్ వచ్చే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి దానిపైన కూడా డిస్కషన్ చేయడం జరిగింది. లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బీసీ రిజర్వేషన్లో 42% ఇవ్వాలని చెప్పేసి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని విధాల అన్ని ఏ మార్గాలు అయితే ఉన్నాయో ప్రభుత్వ పరంగా ఆ మార్గాలను అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఆ మార్గాల్లో ఏ ఒకటి అయినా కానీ ఏ విధంగా దాని అంటే ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా కూడా తాము శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే అసెంబ్లీలో దాన్ని చట్టం చేసి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రం ఈ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందా అనేది చూస్తున్న రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది కాబట్టి రాష్ట్రపతి నిర్ణయాన్ని బట్టి ఫర్దర్ స్టెప్స్
తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తున్నట్టు కూడా చెప్పారు. దానికి సంబంధించి కూడా కొన్ని ఆప్షన్స్ తమ వద్ద ఉన్నాయి. వాటిని కూడా వాటి అంటే ఆ మార్గాలను కూడా అన్వేషించి కొన్ని ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కూడా మేము ఖచ్చితంగా కృషి చేస్తాం ప్రభుత్వ పరంగా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. సో ఈ ఎన్నికల్లో కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో అనేది పార్టీకి ఒక పునాది రాయిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పనిచేయాలి. ముఖ్యంగా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు అంతా కూడా సమన్వయం చేసుకుంటూ దాదాపు 90% రిజల్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అందించే విధంగా కూడా కృషి చేయాలంటూ కూడా అందరికీ చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మరోసారి మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రుల పనితీరు మార్చుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వారికి కూడా చెప్పడం జరిగింది. రైట్ ప్రతాప్.